చాలే. మేము చచ్చేమనుకున్నావా, మీ పెళ్లి చెయ్యమనుకున్నావా? ఏంటంటే మీరు కూడా, ఇది కంప్యూటర్ యుగం, ఇలాంటివి చాలా కామన్. ఏమిట్రా కామను? కనీ పెంచిన తల్లిదండ్రులను మోసం చేసి ఇలా బరి తెగించి తిరగడం కామనా? నీలాంటి దౌర్భాగ్యాన్ని ప్రేమిస్తే కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం కామనా? చెప్పరా? అంకుల్, మీరు చాలా ఫూలిష్ గా మాట్లాడుతున్నారు. అవునరా, నీతో మాట్లాడడం ఫూలిష్నెస్సే. అర్థమైందిగా అక్కడ ఏం జరుగుద్దో. పైగా ఏ తండ్రి అయినా తన కూతురు, నాన్న నేను తను ప్రేమించాను, ఇతను లేకపోతే నేను బ్రతకలేను, నా పెళ్లి చేస్తావా చస్తావంటే ఏం చేస్తాడు? ఇదే చేస్తాడు. అందుకే ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నేను చెప్పినట్టు విన్నావనుకో, ఏ ప్రాబ్లము ఉండదు. డామిట్, ఇన్ని విధాలుగా ట్రై చేసినా ఉష లొంగడం లేదు. అదో పెరుగుకొట్టు, అన్నిటినీ నెగిటివ్గానే ఆలోచిస్తుంది. పెళ్లి జరిగితే గాని కౌగిట్లోకి రాదు, పెళ్లి జరిగే దారి కనిపించదు. ఇటు మా ఇంట్లో అటు ఉష ఇంట్లో అంతా రివర్స్. ఏం చేయాలి? ఎలా ఉషను అనుభవించాలి? పెళ్లి జరిగినా కాకున్నా ఉషను రుచి చూడాలి అంటే ఉషను నమ్మించాలి, నమ్మకంగా లొంగ తీసుకుని అనుభవించాలి. అసలు ప్రేమ పెళ్లి ట్రాష్, ఓన్లీ లవ్ అండ్ లస్ట్, దట్స్ ఆల్. ఉషా, ఏం చేద్దాం? నువ్వే చెప్పు. చచ్చిపోదాం. అవును ఉషా, కలిసి ఎలా బతకలేం, కనీసం కలిసైనా చచ్చిపోదాం. నువ్వేమంటావు ఉషా? నీ ఇష్టం. సరే పద. ఇదేంటి, సినిమా ఆఫీసా మ్యారేజ్ బ్యూరోనా? ఏదైతే మనకేంట్లే. పాప సూపర్ ఉంది. మీరు చూడాల్సింది నన్ను కాదు, ముందు కూర్చోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా తెలుసుకోవచ్చా? ఓకే ష్యూర్, బట్ మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సత్య, శ్రీ సత్య. బ్యూటిఫుల్. చూడండి, పెళ్లికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఐ మీన్ సన్నాయి ఉండాలి గానీ ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేస్ట్. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మా తాత మేజర్, మా నాన్న మేయర్, నేను ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతుంటాను. ఆస్తా పర్వాలేదు. ఈ జన్మ నక్షత్రాలు, జాతకం ఇవన్నీ అంటారా? రేపు ఫోన్లో చెప్తాను. ఓకే, వస్తా. హాయ్ నందిని. ఇది పార్కు, ఎవరైనా చూస్తారు. తెలుసు, అయినా ఇక్కడ ఎవరూ లేరుగా. అది కాక క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో. చాలు చాలు చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేసాం. ఇంకా అన్ని పెళ్లి తర్వాతే. ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు శ్రీధర్. టెన్షన్ ఎందుకు, చాలా టైం ఉందిగా. నీకు అలాగే ఉంటుంది, మనం ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది. పెళ్ళా? ఎవరిని? ఏం శ్రీధర్, ఎప్పుడూ జోకులేనా? కొంచెం సీరియస్ గా ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది, నథింగ్. అంటే చూడు నందిని, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. నేను చెప్పిన మాట విని మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. అంటే నువ్వు చేసుకోవా? సారీ, నేను పెళ్లి అనే కాన్సెప్ట్కి చాలా దూరం. అయినా నేను త్వరలో పెద్ద కోటీశ్వరుని కాబోతున్నాను. ఇలాంటివన్నీ పెట్టుకుంటే నేను జీవితంలో డెవలప్ కాలేను. శ్రీధర్, అన్ని తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను. ఒకటి మాత్రం నిజం నందిని, నీకు తెలుసో తెలియకో నాకు చాలాసార్లు హెల్ప్ చేశాను. అందుకే నువ్వు ఒప్పుకుంటే ఉంచుకుంటాను. ఇంత చీప్ గా మాట్లాడతావు అనుకోలేదు.
నువ్వెంతో అమాయకుడు అనుకున్నా కానీ ఇలా అమ్మాయిలు గొంతు కోసేవాడు అని ఇప్పుడే తెలుసుకున్నాను. అయినా నువ్వేంటో నన్ను ఉంచుకునేది కుక్క. నీకంత సీన్ లేదు. ఎక్కువగా ఫీల్ అవుతున్నానా? అయినా కోట్లు వస్తున్నప్పుడు ఇలాంటి ఆటుపోట్లు కామన్. లైట్ తీసుకురా బ్రదర్. హలో, శక్తిమాన్ గారండి? బాక్స్ పంపించారా? ఎయిర్ ఇండియాలో బాక్స్ పంపించామండి, మీరు కలెక్ట్ చేసుకోండి. అలాగే. అవును, మా బ్రదర్ ఏడి? మీ తమ్ముడు గారు పేషెంట్ల విషయంలో చాలా బిజీగా ఉన్నారండి. ఓహో, అయితే నేను కాల్ చేశానని చెప్పండి. తప్పకుండానండి, ఉంటానండి. నమస్తే. కొరియరా? ఓహో, సరే. అన్నయ్య, ఫోటోలు వచ్చాయన్నారు కదా, ఎక్కడ మేడం? ఇవా ఇంత పొడుగున్నాయేంటి? మీరే కదయ్యా 6 అడుగుల అందగత్తి కావాలన్నారు. ఆవిడవే ఈ ఫోటోలు. అన్నయ్య, దీన్ని చేసుకుంటే బాస్కెట్బాల్ ఆడేస్తుందేమో. థ్యాంక్ యూ మేడం, ఐ కెన్ మేనేజ్ అండ్ మ్యారేజ్. ఓకే, బై ది బై, మీరేం అనుకోకపోతే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుక్కోండి. యా. అన్నా, నీ సైజు లాగా ఉండే ప్రశ్నలు అడుగు. మీరు కూరలో ఉప్పు కారం వాడతారా? వాడతాను. ఓకే. స్వీట్ తింటారా? తింటాను. అయినా మీకెందుకు ఇవన్నీ? అన్నీ తిని పర్సనాలిటీ పెంచే మీకు లవ్, రొమాంటిక్ ఆలోచనలే రావా? రామ రామ అంటేనే చాలదా, శ్రీరామ రామ అంటేనే చాలదా, రామ రామ అంటేనే చాలదా, శ్రీరామ రామ అంటేనే చాలదా. కామితములు తీరగా తామసములు తొలగగా, కామితములు తీరగా తామసములు తొలగగా, రామ రామ అంటేనే చాలదా. రామ 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 సీతా రామ రామ రామ. నారాయణ మంత్రములో రా బీజము, పంచాక్షరి మంత్రములో మా జీవము, శ్రీమన్నారాయణ మంత్రములో రా బీజము, శివ పంచాక్షరి మంత్రములో మా జీవము, రెండక్షరాల సంపుటియగు అక్షర బ్రహ్మమైన శ్రీరామనామమే రాజీవము, ప్రాణ రాజీవము. రెండక్షరాల సంపుటియగు అక్షర బ్రహ్మమైన శ్రీరామనామమే రాజీవము, ప్రాణ రాజీవము. రామ రామ అంటేనే చాలదా, శ్రీరామ రామ అంటేనే చాలదా. రామ 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 సీతా రామ రామ రామ, రామ 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 సీతా రామ రామ రామ. అవధిలేని భవజలధిని అధిగమించనావ, అది అజ్ఞాన తిమిర తతుల అణగించే త్రోవ. అవధిలేని భవజలధిని అధిగమించనావ, అది అజ్ఞాన